హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో పెట్టిన శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పోకి వచ్చాము. లోపలికి వెళ్తుంటేనే రకరకాల మంగళగిరి శారీ షాప్స్ కనిపిస్తున్నాయి. అసలు లోపల ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో, నేనేం షాపింగ్ చేశానో ఈ రోజే వ్లాగ్లో క్లియర్గా చూసేద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళగానే పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అన్నీ పక్కనే ఉన్నాయి. ఎంట్రీలోనే ఉంటాయి. పక్కకి వెళ్ళగానే ఇంకా మంగళగిరి కాటన్స్, మంగళగిరి శారీస్, ప్రతి ఒక్కటి మంగళగిరి షాప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే జీరాసు, పప్పులు, చెర్రీసు ఇవన్నీ అయితే పెట్టున్నారు పక్కనే. అవి తీసుకుందామని అయితే చూశాను, కానీ అక్కడ షాప్లో అయితే ఎవరు లేరు. అందుకని ఇంకా చూసేసి వచ్చేసాను. మీరు కూడా ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడైతే చూడండి, శారీస్ సిల్క్లో ఉన్నాయి. వాటి పేర్లు అయితే చాలా రకాలు ఉన్నాయండి చెప్పారు, నేనే గుర్తుపెట్టుకోలేకపోయాను. ఇక్కడైతే 2 షాప్స్ మనం విజిట్ చేసాం. రైట్ సైడ్లో నాకైతే చిన్న జ్యువెలరీ షాప్ కనిపించింది. వీళ్ళైతే చాలా కలెక్షన్స్ పెట్టున్నారు. ఇందులో ఐటమ్స్ అన్నీ చూస్తూ వెళ్తుంటే ఈ స్టడ్స్ అయితే నేను చూశానండి. స్టడ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, మీరు కూడా బుట్టలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుందండి. చైన్స్, బ్లాక్ బీడ్స్, సరుళ్ళు, ప్రతి ఒక్క ఐటెం ఉంది. 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉన్నాయంట. ఐటెం అయితే చాలా బాగున్నాయి. చూడండి మీరు కూడా ఒకసారి. నాకైతే ఇవి చూశాను ఇవైతే నేను ఎప్పుడూ పెట్టుకోలేదు. చూస్తున్నాను కానీ ఇప్పుడైతే చూస్తున్నానండి. ఇవైతే మొత్తం మన ఇయర్కి అంతా పెట్టేసేవి అన్నమాట. ఇవైతే జస్ట్ చూసి పెట్టేశాను. నాకైతే ఈ స్టడ్స్ నచ్చాయండి. ఇక్కడైతే నేను పెట్టుకొని చూపిస్తున్నాను, చూడండి మీరు కూడా. ఈ స్టడ్స్ అయితే పెట్టేటప్పుడు కొంచెం నొప్పి అనిపించింది. అంటే నాకు అలవాటు లేదని అలా అనిపించింది. కానీ ఇవైతే చాలా స్టైలిష్గా ఉన్నాయి. చూసేయండి ఒకసారి మీరు కూడా. ఇవైతే 1 సైడ్ శారీస్కి, పార్టీ వేర్స్కి, బర్త్డే పార్టీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి చాలా అంటే చాలా బాగుంటాయండి. నేనైతే 2 సెట్స్ తీసుకున్నాను. ఇంకా ఇవి చూడండి, ఇవి కూడా అయితే తీసుకున్నాను నేను. పట్టు శారీస్ కట్టినప్పుడు చాలా బాగుంటాయి. ఇవి కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇక్కడైతే కమ్మలు అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఈ వంకి ఉంగరాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. 1 గ్రామ్ ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే నేను ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను. కలెక్షన్ నచ్చితే చిన్న కామెంట్ చేయండి మీరు కూడా. ఇవైతే బుట్టలు. కలెక్షన్లు అన్నీ ఉన్నాయి కానీ నేనైతే ఈ 2 బుట్టలే చూపించాను. ఇక్కడైతే హారాలు, నెక్లెస్లు, సెట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే నేను బీడ్స్ చూస్తున్నాను. బీడ్స్ దండలు కూడా అండి చాలా వెయిట్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బీడ్స్ అయితే మంచి, చాలా అంటే చాలా లుక్ వస్తున్నాయి. షైనీగా కూడా ఉన్నాయి. బీడ్స్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. బీడ్స్, దండలు. ఇక్కడైతే ఇదైతే పంచలోక హారం అంటండి. నేనైతే ఎప్పుడు వేసుకోలేదు, అసలు నాకు తెలియదు కూడా. ఇప్పుడే ఇంకా వాళ్ళు ఒకసారి వేసుకొని చూడమంటే ఇంకా వేసుకొని మీకైతే చూపిద్దామని వేసుకున్నాను. ఇదైతే పంచలోక హారం అంట. ఇవైతే బ్యాంగిల్స్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. రీజనబుల్ రేట్కే ఇస్తున్నారు. బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే ట్రై చేయండి ఒకసారి. చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ.
ఇంక ఇక్కడికి వస్తే బీడ్స్ కూడా అమ్ముతున్నారు. ఈ బీడ్స్ని మనం ఏ రకంగా అయినా కానీ మనము అల్లించుకోవచ్చు. మనం గోల్డ్లో వేసుకుంటాం కదా, ఆ బీడ్సేనంటండి ఇవి. బీడ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకైతే అవి చూసేసి పక్కనే ఉన్న మంగళగిరి షాప్కి అయితే వచ్చేసామండి మనము. ఇక్కడైతే నాకైతే బ్లాక్ డ్రెస్ అయితే నచ్చింది. మెటీరియల్ ఇదైతే చాలా అంటే చాలా క్వాలిటీగా చాలా బాగుందండి. ఇక్కడైతే మంగళగిరి కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. కలర్స్, డిజైన్స్ అన్నీ భలే నచ్చాయి. క్లాత్ కూడా చాలా మెత్తగా క్వాంటిటీగా ఉంది. అందుకే నాకైతే బాగా నచ్చేసి ఇక్కడ నుండి నా కోసం ఒక బ్యూటిఫుల్ బ్లాక్ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. జెంట్స్కి సంబంధించి జీన్సెస్, షర్ట్స్, ప్యాంట్స్, షార్ట్స్ ప్రతి ఒక్క ఐటెం అయితే కూడా ఇక్కడ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడైతే మనకి ఇంటికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. కార్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ ఉన్న ఒక సూపర్ ఆర్గానిక్ స్టాల్కి వచ్చాను. ఇక్కడ ప్యూర్ ఆర్గానిక్ పసుపు, కుంకుమ, కలోజీ అంటే నల్ల జీలకర్ర అంట, ఇంకా హెయిర్కి సంబంధించి హెన్నా అన్నీ ఉన్నాయి. హెయిర్ గ్రోత్కు వాడే రోజ్మేరీ ఆకులు, ఇలా ప్రతి ఒక్క ఆర్గానిక్ ఐటెం దొరుకుతుందండి. కుంకుడుకాయలు ఇవన్నీ చూపిస్తూ మేము కూడా ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. చూడండి మీరే, చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఆర్గానికేనండి. ఇక్కడైతే చూసారు కదా, బయట అయితే మనకి ఇలా అప్పడాలు, గుమ్మడి వడియాలు ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ పెట్టేస్తున్నారు బయట. ఇక్కడైతే ఒక చిన్న ఫన్నీ విషయం అయితే జరిగిందండి. ఇక్కడైతే మాకు మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ చింతపండు చూసింది. ఈ చింతపండు అయితే అసలు ఎలా తినేవాళ్ళం అంటే చిన్నప్పుడు అలా తినేవాళ్ళము, మీకు గుర్తుందా? అదే మా ఫ్రెండ్ అడుగుతుంది ఇక్కడ. అదైతే తీసుకొని టేస్ట్ అయితే చూసి చెప్తుంది. ఏమైనా అప్పుడు జ్ఞాపకాలు అంటే అసలు చాలా, అంటే ఇప్పుడు మీకు చెప్తున్నా కానీ నాకు కూడా నోరు ఊరిపోతుంది, అంత బాగుందండి. అలాగే పక్కనే ఉన్నటువంటి ఇంకొక షాప్కి అయితే వచ్చేసాము. ఇదైతే బయటే ఉంటుంది, పార్కింగ్ ఏరియాలో పెట్టుంటారు ఈ షాప్ని. ఇక్కడ కూడా ఫ్యాన్సీకి సంబంధించి ఐటమ్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడ ఉండేవే అన్నీ. ఇవైతే చూసేసాము. ఇక్కడైతే నాకు ఇది చాలా ముచ్చటగా అనిపించింది. జస్ట్ ఊరినే అలా అన్నాను, కానీ బాగుంది చూస్తుంటే. ఇంకా పక్కన అయితే పింగాణికి సంబంధించి ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ ఉంది. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. జార్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, కాఫీ కప్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం బాగుందండి. ఈ ఎండకైతే టచ్ చేయంగానే అయితే అస్సలు మండిపోతుంది. అయితే బాగున్నాయి అక్కడ ఐటమ్స్ అన్నీ, మీరు వెళ్తే ట్రై చేయండి. ఒక చిన్న మాట, ఇప్పుడు అంతా ఆన్లైన్స్ వచ్చేస్తున్నాయి, ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయినాయి, మాకైతే వ్యాపారాలు ఏం జరగట్లేదు, అసలు వచ్చి కూడా అసలు చాలా బాధపడుతున్నామని చాలా బాధపడ్డారు, చెప్పారు. కానీ మీరు వెళ్తే నచ్చితేనే తీసుకోండి, ఇలాంటి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి.